బిగ్ బాస్ సీజన్లో ఇప్పటివరకు పడిన ఎపిసోడ్స్లో ఇంతకు మించిన హైటెన్షన్ ఎపిసోడ్ మాత్రం లేనే లేదు. ఇప్పటివరకు మాటలకే పని చెప్పిన హౌస్మేట్స్ ఈరోజు ఫిజికల్ ఫైట్కి దిగారు. ముఖ్యంగా కళ్యాణ్ డిమాన్ రీతూ మధ్య సీజన్లో బిగ్గెస్ట్ ఫైట్ జరిగింది. కళ్యాణ్ అయితే రీతూపై రెచ్చిపోయాడు. అమ్మాయి అన్న సంగతి కూడా మర్చిపోయి మీదకి దూసుకెళ్లాడు. దీంతో కళ్యాణ్ని ఆపడానికి డీమాన్ మధ్యలో రావడంతో ఉన్న పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. బిగ్ బాస్లో గత వారం మొత్తం ఫ్యామిలీ వీక్లో భాగంగా ప్రశాంతంగా సాగిపోయింది. ఎమోషన్స్, కన్నీళ్లతో నిండిపోయిన హౌస్ ఈ వారం నామినేషన్స్తో హీటెక్కిపోయింది. ప్రతి వారం నామినేషన్స్లో తిట్టుకోవడం, అరుచుకోవడం కామన్. అయితే ఈ వారం అది అంతకుమించి అనే స్థాయికి వెళ్లిపోయింది. ఒకానొక దశలో హౌస్మేట్స్ కళ్యాణ్ డిమాన్ ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. అలానే రీతూ చౌదరి మీదకి కూడా కళ్యాణ్ దూసుకెళ్లడం, తిట్టడంతో పెద్ద గొడవే జరిగింది. చివరికి హౌస్మేట్స్ అందరూ పరిస్థితిని చక్కదిద్దడానికి చాలా ట్రై చేశారు. అయినా కూడా కళ్యాణ్ అసలు తగ్గలేదు. అసలు ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ మాత్రం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఏం యాక్షన్ తీసుకుంటారా అని ఉత్కంఠగా ఎదురుచూడక మానరు. ఎందుకంటే ఈ మొత్తం గొడవలో బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్, అమ్మాయి అని చూడకుండా మీదకి వెళ్లడం, ఇక డిమాన్ కళ్యాణ్ ఫిజికల్ అవ్వడం చాలానే జరిగాయి. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే ఇది చాలా హైటెన్షన్ ఎపిసోడ్ అనక తప్పదు. మరి అసలు ఇలా జరగడానికి రీజన్ ఏంటి? అసలు గొడవ ఎలా మొదలైంది ఏంటి అనేది చూద్దాం. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ 2 భాగాలుగా జరిగింది. ముందుగా ప్రతి ఒక్కరికీ ఒకరిని సీక్రెట్గా నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. దీని ప్రకారం ఎవరిని నామినేట్ చేయాలనుంటే వారి పేరు రాసి అది బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఇది పూర్తయిన తర్వాత వైల్డ్ ఫైర్ నామినేషన్స్ మొదలయ్యాయి. తాము నామినేట్ చేయాలనుకుంటున్న ఒకరి ఫోటోని ఫైర్లో కాల్చి నామినేట్ చేయాలి. ఈ నామినేషన్స్లోనే అసలు గొడవ మొదలైంది. ముందుగా డీమాన్ పవన్ని కళ్యాణ్ నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో నువ్వు వేరే వాళ్ల కోసం ఈజీగా గివప్ ఇచ్చేశావ్. నువ్వు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉన్నావదిలేసావ్ అనే పాయింట్ మీద నామినేట్ చేశాడు. దీనికి డీమాన్ డిఫెండ్ చేసుకుంటూ నిన్ను కోపంగా చూస్తుంటే నవ్వొస్తుంది అంటూ కళ్యాణ్ని కొంచెం రెచ్చగొట్టాడు. ఇక డీమాన్కి ఛాన్స్ రాగానే ఇమ్మానుయేల్ని నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్కులో మనం మాట్లాడుకున్నాం. నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పాను. అలానే నువ్వు కూడా నాకు సపోర్ట్ చేస్తానని చెప్పావు. కానీ నువ్వు నాకు చేయలేదు అంటూ డీమాన్ పాయింట్ చెప్పాడు. దీనికి నేను ఏం చెప్పాను, లాస్ట్ వరకు వదలొద్దురా డీమాన్. అలాగే నిలబడి ఉండు, నీకు 7 వారాల తర్వాత కంటెండర్ అయ్యే ఛాన్స్ వచ్చిందని చెప్పాను. కానీ నువ్వు నీ కోసమే స్టాండ్ తీసుకోలేదు అంటూ ఇమ్ము చెప్పాడు. మరి నాకు సపోర్ట్ చేస్తానని నువ్వెందుకు చేయలేదన్నా అని డీమాన్ అడిగాడు. రే టీం కోసం ఆడాలి కదా అది. అందుకే చేయలేకపోయానని ఇమ్ము చెప్పాడు. అన్నా కెప్టెన్సీ టీం కోసం కాదు, కంటెండర్ కోసం. మరి నాకు అక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తానని మాటిచ్చావ్ అంటూ డీమాన్ క్వశ్చన్ చేశాడు. డీమాన్ మాటలకి అవాక్కైన ఇమ్ము, కళ్యాణ్ నువ్వు దేనికోసం ఆడావ్? టీం కోసం ఆడాడు అంటూ ఇమ్ము అరిచాడు. ఇంతలో రే ఏం మాట్లాడుతున్నావ్ అర్థమవుతుందా? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే రే నాకు ఏం అవసరంరా, నేను టీం కోసం రక్తాలు చిందించి చేతులు ఇరగ్గొట్టుకుని ఆడటానికి. నువ్వు టీం గురించి ఆడేటప్పుడు ఆపోజిట్ టీం వాళ్ళు నీకెందుకు సపోర్ట్ చేస్తారా అని డీమాన్పై కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. కళ్యాణ్ నా టీం కోసం ఆడుతున్నానని గట్టిగా చెప్పాడు. అలానే నేను కూడా అక్కడ నా రెడ్ టీం కోసం ఆడాలని ఇమ్ము చెప్పాడు. ఏమో అన్నా, నువ్వు అయితే నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు అంటూ డీమాన్ నామినేట్ చేశాడు. అయితే డీమాన్ చేసిన పని నచ్చక కళ్యాణ్ మధ్యలో వాదించాడు. కాదు, నువ్వు ఆపోజిట్ టీంలో ఉన్న ఇమ్ము అన్నతో డీలింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడెందుకు చెప్పావ్ బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడతానని అని కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు. నేనేం అనలేదు అని డీమాన్ వాదిస్తుంటే అన్నావ్. సుమన్ అన్నావాడు అన్నాడా లేదా అంటూ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు.
ఇంతలో బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడాలని అనుకున్నది ఎవరు? నువ్వు నేను కళ్యాణ్ అప్పుడు పవన్ లేడు అంటూ రీతూ లేచి అరిచింది. నేను ఈ మాట నలుగురు ఉన్నప్పుడు నేను అనలేదంటే నేనే వాకౌట్ చేస్తా అంటూ కళ్యాణ్ బీపీతో ఊగిపోయాడు. అవును అన్నాడు, ఎందుకంటే బ్లూ టీంలో నేను ఉన్నాను కాబట్టి అంటూ రీతూ సపోర్ట్ చేసింది. మరి రెడ్ టీంతో డీల్ పెట్టుకున్నా అంటున్నాడు కదా అని కళ్యాణ్ అడిగితే అది వాడి పర్సనల్ అంటూ రీతూ అడ్డగోలుగా వాదించింది. నువ్వు ఆల్రెడీ అక్కడ ప్రామిస్ చేసినప్పుడు ఇక్కడ రెడ్ టీంలో ఉన్న ఇమ్ము అన్నకి సపోర్ట్ చేస్తానని ఎలా చెప్తావ్ అంటూ డీమాన్ మీద కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. రేయ్, నేను టీం వైజ్గా ఆడతానని నేను చెప్పలేదురా అంటూ డీమాన్ మాట్లాడాడు. ఇంతలో డీమాన్ అసలు నువ్వు ఆ గేమ్లో నీ గురించి నువ్వే స్టాండ్ తీసుకోలేదు, వేరే వాళ్ల గురించి నువ్వు గివప్ చేశావ్ అంటూ ఇమ్ము మాట్లాడాడు. దీంతో ఊరికే స్టాండ్ తీసుకోలేదని మాట్లాడుతున్నారు. మరి తనూజ స్టాండ్ తీసుకున్నా అంతమంది ఓట్లేస్తే కంటెండర్షిప్ నుంచి పోయిందా లేదా? ఇక్కడ కళ్యాణ్ అంతా మాట్లాడాడు. ఓటింగ్ వల్ల మాన్స్టర్ నోటిలోకి వెళ్లాడా లేదా? స్టాండ్ తీసుకోలేదని ఒక మనిషి మీద ఊరికే నిందలు వేయకండి అంటూ రీతూ మధ్యలో దూరింది. దీంతో కళ్యాణ్ మళ్లీ రెచ్చిపోయాడు. కావాలని ఎవడూ వేయలేదు, నువ్వు అరిచినంత మాత్రాన ఏం కాదు, నువ్వు ఆ రోజు నా మీద వేశావ్ నింద, ఇమ్ము అన్నతో డీల్ మాట్లాడుకున్నానని నా మీద వేశావ్ అంటూ రీతూపై ఫైర్ అయ్యాడు. ఈ మాటకి రీతూ కూడా ఫైర్ అయింది. నువ్వు నీకు నచ్చినట్లు మాట్లాడకు, ఏది పడితే అది వాగకు అంటూ రీతూ అనేసరికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, శనివారం వచ్చినప్పుడు సార్ ముందు వీడియో ప్లే చేయించు, నేను టీం కోసం ఆడదామని చెప్పినదానికి డీమాన్ ఓకే చెప్పలేదని చూపించు, నేను షో నుంచి వెళ్ళిపోతాను అంటూ కళ్యాణ్ సవాల్ చేశాడు. మరి నువ్వు ఫస్ట్ తీసేయడానికి డీమాన్ పేరు ఎందుకు చెప్పావు కళ్యాణ్ అని రీతూ క్వశ్చన్ చేసింది. అయితే డీమాన్ పేరు చెప్పానని నువ్వు నా పేరు చెప్పావు అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. నువ్వు నీ గేమ్ ఆడావ్, వాడు వాడి గేమ్ ఆడాడు అంటూ రీతూ చెప్పింది కదా. నేను నా గేమ్ ఆడుతున్నా కానీ వాడు వాడి గేమ్ ఆడట్లేదు, నీకోసం ఆడుతున్నాడు. వీడు నీ గురించి స్టాండ్ తీసుకుని ఆ రోజు ఆడాడు. నువ్వు మధ్యలో వస్తే నేను వస్తా, నేను లాగుతా, వాడు నీ గురించి వచ్చాడు అంటూ రీతూ మీదకి దూసుకెళ్లాడు కళ్యాణ్. దీంతో రేయ్ ఆగరా అంటూ కళ్యాణ్ ముందు డీమాన్ నెట్టాడు. అయినా కళ్యాణ్ ఆగకపోయేసరికి పీక పట్టుకున్నాడు డీమాన్. ఇది చూసి వెంటనే డీమాన్ని పక్కకి లాగేశాడు ఇమ్ము. అప్పటికే కోపంతో ఏం మాట్లాడుతున్నాడో కూడా కళ్యాణ్కి తెలియడం లేదు. వెంటనే ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అంటూ పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు కళ్యాణ్. కళ్యాణ్ డోంట్ డూ దట్ అని రీతూ చెప్తుంటే నేను చేస్తా, పెట్టుకుంది డీల్ మళ్లీ చెప్తుంది అంటూ కళ్యాణ్ అరిచాడు. రే, ఏది పడితే అది మాట్లాడకు, డీల్ ఎవడూ పెట్టుకోలేదు అని డీమాన్ అన్నాడు. ఇక్కడ ఓపెన్గా చెప్పావ్ ఇమ్ము అన్న ముందు. ఇమ్ము అన్న చెప్తున్నప్పుడు నేను మాట్లాడాను ఎందుకు? నేను ఇచ్చిన మాటకి వాడు ఇక్కడ డీల్ పెట్టుకున్నాడు, నాకు అది నచ్చలేదు, నేను మాట్లాడుతున్నాను. నువ్వు మధ్యలో వచ్చి ఇలా ప్రతిసారి ఒక మనిషి మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే చేశాడు కాబట్టే కదా చెప్తున్నాడు అంటూ రీతూ మీద మళ్లీ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. రీతూ ఏదో మాట్లాడుతుంటే ఎక్కువ తక్కువ మాట్లాడకు, చెప్తున్నా, ఏంటి మీదకి వస్తున్నావ్ ఏంటి అంటూ మరోసారి కుర్చీ తన్నాడు కళ్యాణ్. ఇలా ముగ్గురి మధ్య గొడవ అయితే చాలా సీరియస్గా జరిగింది.